అయితే పరిశ్రమ కూడా అంటున్నాడు కదా, ఎవరిని రేవంత్ రెడ్డిని గద్దె దింపితేనే వస్తారు అంటే రానట్టు దాని అర్థం వాళ్ళ ఉద్దేశంలో. ఇప్పుడు ఉన్నాడు గద్దె దిగలే కదా, అంటే రాడు, అంటే రాడు, అంతే దిగితొస్తాడు. కాబట్టి ఈసారి కూడా హరీష్ రావు గారు ఇస్తున్నారు రారు అని చెప్పేసి. ఇంకో వార్త బాగా చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో, దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో ఓకే, ఇదా కుర్చీ తాత. కుర్చీ తాత, ఈయన పేరే కుర్చీ తాత అయిపోయింది. ఈయన చనిపోయింది అని చెప్పేసి ఒక నిన్న మొన్న నుంచి బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈయన చచ్చిపోయింది అని చెప్పేసి. అరే నేను చావలేదురా నాయన, నేను బతికే ఉన్నాయని చెప్పేసి ఆయన మీడియా ముందుకు అయితే వచ్చి మాట్లాడుతుండు. నా కొడుక బతుకుందని చంపేసినావు అని చెప్పని యూట్యూబ్ వేసి పడేసిండు. నీ అమ్మ నాకు దొరకాలి, నా కొడుకుల పండబెట్టి మిమ్మల్ని చంపుతా. ఏమనుకున్నారు బే కుర్చీ తాత అంటే? అల్లా పట్టప్పగాడు అనుకున్నారు బే. బతుకునోని చంపేసినాడు, వేసిలేదురా లంజవరుకున్నారు. నా భార్య ఏడిచి వచ్చిందిరా. నీ తల్లి నాకు దొరుకు ఉంటా బాబాయ్. యూట్యూబ్ చాలా జాగ్రత్తగా ఉండండి నా కొడుకులారా. కుర్చీ తాత నమస్తే పెడతాను. ఉంటా బాబాయ్. సో ఈయన బతికే ఈ ఇట్లా దాపురమైన ఈ మీడియా ఛానళ్ళు నిజంగా దారుణం కదా. బతికున్న వాళ్ళను చచ్చిపోయింది అని చెప్పేసి సోషల్ మీడియాలో అట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ ఇప్పుడు వీళ్ళకంటే ఏం కాదు, వీళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు ఎవరైనా, వాళ్ళు కనుక ఒకవేళ న్యూస్ చూస్తే హార్ట్ పేషెంట్లు ఉంటారా? మొన్న కాజల్ అట్నే అయింది, అంత ముందుకు వేణుమాధవ్ అట్నే అయింది, అంత ముందుకు వాళ్ళది అట్నే అయింది. సో ఈ సోషల్ మీడియా ఎంత ప్రాపకాండ క్రియేట్ చేస్తుందో చూడురి. బతుకున్న మనిషిని చంపేసిరు. అక్కడ ఎవరిలో సేమ్ ఇట్లనే ఉంటే ఆ గాంధీ హాస్పిటల్ నుంచి ఫోన్ పోయింది అట వాళ్ళ ఇంటికి. ఫోన్ పోతే ఇట్లనే ఉందమ్మా అంటే పోయి చూసిరాట. ఈయన మాకు సంబంధించిన వ్యక్తి కాదు, మా ఆయన కాదు, ఈయన వేరేట ఆయన అని చెప్పినాక కూడా అలా వీళ్ళ భార్య ఇంటర్వ్యూలు ఇచ్చినాక కూడా అట్టే ప్రచారం చేస్తున్నారు. కుర్చీ తాత ఇక లేరు, కుర్చీ తాత ఇక లేరు, కుర్చీ తాత చచ్చిపోయింది అని చెప్పేసి. ఇగో స్వయంగా మనిషి బతికొచ్చి చెప్పినా కూడా ఇంకా కొంతమంది మరి నమ్ముతున్నారో లేదో కానీ స్వయంగా కుర్చీ తాతే ఓ వీడియో పెట్టిండు. చూడు కుర్చీ తాత అంటే అల్లా పట్టప్పగాడు అనుకున్నారు బే. బతుకునని చంపేసినాడు, వేసిలేదురా లంజవరుకులారు. నా భార్య ఏడిచి వచ్చిందిరా. నీ తల్లి నాకు దొరుకు ఉంటా బాబాయ్. సో ఇది మొత్తానికైతే సరే, అదే నేను ఎవరు ఉన్నప్పటికీ ఏదైనప్పటికీ ఏం చేస్తున్నప్పటికీ కూడా అట్లా బతుకున్న వ్యక్తులను చచ్చిపోయింది అని చెప్పేసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పురుగుల మందు తాగించి కూతురి హత్య, ప్రేమ వ్యవహారంతోనే పరుగు పోతుందనే కోపంతో దారుణం. పోలీసుల విచారణలో ఆలస్యంగా వెలుగులోకి. కరీంనగర్ జిల్లా సర్వాయిపేటలో ఘటన. నిందితురాలు వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ మాధవి. ఇక కూతురు హత్య చేసిరట, పరుగు పోతుందని చెప్పేసి. మావోయిస్టు కీలక నేత గణేష్ మృతి. ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన సెంట్రల్ కమిటీ మెంబర్. మరో 5 మావోయిస్టులు కూడా, వీరిలో 2 మహిళలు. గణేష్ ది నల్గొండ జిల్లా. 45 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం. ఆయనపై 1,10,00,000 రివార్డు ఉందని చెప్పేసి వార్త. మావోయిస్టు కీలక నేత గణేష్ మృతి. ఒకసారి ఈ ఛానళ్ళ సంగతి చూద్దాం. ఒకసారి కొట్టు యూట్యూబ్లో నార్మల్గా కొట్టు, కుర్చీ తాత అని కొట్టు. కుర్చీ తాత న్యూస్. నా భర్త చనిపోలే అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా. కుర్చీ తాత బతికే ఉన్నాడా, అసలు ఏం జరిగింది, వీళ్ళు ఫ్యాక్ట్ ఫైండ్ చేసి ఒక నిజ నిర్ధారణ కమిటీ చేసి వాళ్ళు చెప్తున్నారు. కుర్చీ తాత మృతి, ఇంటి నుంచి లైవ్. RTV కుర్చీ తాత ఇంటికి పోయినాక లైవ్ పెట్టినట. మరి ఎవరిని చూపిస్తాడు, శవాన్ని చూపించాలి కదా. ఇంటికి పోయి కుర్చీ తాతను చూపెట్టాలి కదా. కుర్చీ తాత మృతి, ఇంటి నుంచే లైవ్ అట. మరి ఎవరిని ఆడ దహన సంస్కారాలు చేసి వచ్చిరో ఈ ఆర్టీ వాళ్ళు. ఇగో వార్త రాస్తప్పుడు కూడా దానికి నిజాలు తెలుసుకోవాలి. కుర్చీ తాత ఇంకా మనకు లేరు, అసలు ఏం జరిగింది? ఓ దేవుడా, ఎక్కలేని బాధ అంతా వీళ్ళిద్దరికే వచ్చినట్టుంది కదా. కుర్చీ తాతను చంపేశారా, రైల్వే ట్రాక్ దగ్గర డెడ్ బాడీ. అప్పుడే ఆయన మర్డర్ చేసిర్రా, ఆయన చచ్చిపోయిండా,
ఇవి విషయాలు కూడా బయటకు వచ్చినాయి. రైల్వే ట్రాక్ దగ్గర dead body అగ్గో అంట. అగ్గోతో కంటే అగ్గో పులి అంతే. ఏం జనాలు దాపరమయ్యారు చూడు ఆ దండలు కూడా వేసారు. చిరంజీవి కూడా పోయిండుగా, రామ్ చరణ్ కూడా పోయిండుగా. దేవుడా బానే ఉంది కథ. బతుకుంటా వాళ్ళకి తెలుసా అసలు కనీసం వాళ్ళకి పోయినట్టన్నా? ఏమో మరి ఈ పోయిరుగా. చిరంజీవికి ఫోన్ చేయాలి, రామ్ చరణ్ కూడా ఫోన్ చేయాలి. పాపం ఎట్లా జరిగింది, సాగు ఎట్లా అయిందని తెలుసుకోవాలి. నిజంగా ఎట్లా దారుణంగా తయారైపోయిందంటే ఈ సోషల్ మీడియా. నా గురించి ఆలోచించకు, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. ఆర్టీఓ చచ్చిపోయే ముందు ఆర్టీఓలకి ఏదో ప్రెస్ మీట్ పెట్టే ఉంటాడు. ప్రెస్ మీట్ పెడితే ఆర్టీఓలకి ఏదో బయట ఇచ్చే ఉంటారు, కానీ చచ్చిపోయే ముందు ఇంత దారుణంగా తయారైంది ఆర్టీవీ. ఏంది ఇది కథ ఏంది? నా గురించి ఆలోచించకు, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పేసి ఆయన అన్నాడంట మాటలు. చచ్చిపోయే ముందు ఆర్టీవీకి వచ్చి చెప్పిపోయిండు. ఆమె చెప్పలేదు, ఆమె చెప్పలే. ఆర్టీవీకి వచ్చి ఆర్టీవీ ఏడుందని చెప్పేసి ఆర్టీవీ అని గూగుల్లో కొట్టుకొని పోయి దేవులాడుకొని ఆర్టీవీ కాడికి పోయి ఇక నా గురించి ఆలోచించకని చెప్పు, నువ్వు ఒక్కలు అయితేనే మళ్ళీ మా భర్త దగ్గర మా భార్య దగ్గర పోయి మైకి పెడతావు అని చెప్పేసి చెప్పిండట ఆర్టీవీకి. ఇక వీళ్ళకి పండుగ, వీళ్ళదో బ్యాచ్, వీళ్ళదో కథ, వీళ్ళది ఇంకా అలా కథ. గాంధీ హాస్పిటల్లో కుర్చీ తాత డెడ్ బాడీ, నోరు విప్పిన ఈ ఆర్టీవీ ఏమో ఆర్టీవీ తమ్నేల్స్ కూడా ఎట్లా పెట్టిండు చూడు. గాంధీ హాస్పిటల్లో డెడ్ బాడీ అట. చెప్పాలి ఇప్పుడు మరి దహన సంస్కారాలు ఎవరు చేసినావా అని చెప్పేసి ఆర్టీవీని అడగాలి. నిన్న మొత్తం అసలు బయటకు వచ్చిండు, మరి ఈ చచ్చిపోయిన వాడు ఎవరు? ఆర్టీవీ చెప్పాలి. చచ్చిపోయిన ఎవ్వరు ఏం చేసినావు, నువ్వు నీ కథ ఏందో నువ్వు బయట పెట్టాలి. నన్ను చంపేశారు కదరా ఇక కుర్చీ తాత బయటకు వచ్చిన తర్వాత అది తొలి వెలుగు. కుర్చీ తాత ఇక లేరు, అదే కదా 10 రోజుల నుంచి. ఓ దేవుడా, కుర్చీ తాత ఇక లేరట. ఇక చూడు తొలి వెలుగు కూడా వేసుకున్నది ఆర్టీవీ, అది కూడా అదే అంకుల్తో ఎఫ్ఐఆర్ అట. నన్ను చంపేస్తారా అగో మరి వచ్చిండు, అసలు వచ్చిండుగా. అది ఇంట్లోనే ఇది ఇంట్లోనే ఇచ్చారు చూడు. అయ్యో ఇంత దారుణంగా తయారయ్యి. అసలు ఎవరిది తప్పు ఉంది? కుర్చీ తాత ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇక వీళ్ళిద్దరికైతే పాపం ఎంత బాధ వచ్చింది. నా భర్త బతికే ఉన్నాడు. క్లారిటీ వైజాగ్ సత్య. కుర్చీ తాత చనిపోయాడా, రంగంలోకి మన తొలి వెలుగు. ఓ మన తొలి వెలుగు కూడా రంగంలోకి దిగిందిగా. అసలు నిజాలు బయట పెట్టిన భార్య బిడ్డ. నేను బతికే ఉన్నా. వీళ్ళు సుమన్ టీవీ వాళ్ళు ఏమేలే ఎత్తరుగా. మళ్ళీ ఎందుకు వచ్చినావా ఆగిలే కొత్తదా. వీళ్ళు పుకార్లు పుట్టించుట్లో నెంబర్ 1 ఉంటారా? నన్ను క్షమించండి. అదే వచ్చింది, వేసినట్టు ఏం లేదు. ఒక నిమిషం కదా, ఇది ఆర్టీవీ ఏం లేదు. మాకు కూడా వచ్చాట డూప్లెక్స్లు కావాలంటూ వీళ్ళు. ఇగో ఇట్లున్నది కుర్చీ తాత. సో ఏదేమైనప్పటికీ కూడా సో ఇట్లాంటివి అయితే చేయకూడదు. సుమన్ టీవీ వాళ్ళు ఏమేలే, ఆర్టీవీ వాళ్ళే చచ్చిపోయినట్టు ఇంటి దగ్గర నుంచే రిపోర్టింగ్, ఇంటి దగ్గర నుంచే డెడ్ బాడీ దగ్గర నుంచే లైవ్ అంట. ఏది ఇప్పుడు వెలుగు పేపర్గా అంతేగా. రైట్ మిత్రులారా, ఇవి వెలుగు పేపర్. ఇంకా ఆంధ్రజ్యోతి పేపర్ను చూసుకుందాం. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.